ఓవైసీ ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు. వక్ఫ్ ఆస్తులు ఎట్లా తయారైపోయిందంటే, ఇప్పుడు మనం దేవాదాయ ధర్మాదాయ శాఖకి భూములు ఉంటాయి. అవేవి గుడికి అర్చక మాన్యమనినో, లేకపోతే ఆలయ మాన్యమనో, ప్రసాద మాన్యమనో, అన్నదాన మాన్యమనో, ధర్మసత్రానికో, గుడికో మన పెద్దలు ఎవరైనా రాస్తే పేపర్ మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది, దేవాదాయ శాఖ తీసుకుంటుంది. దాన్ని సరే వాటిట్లో దుర్వినియోగం చేస్తున్నారు లేదా అది చర్చ సపరేట్. కానీ వక్ఫాస్తు ఎట్లా అంటే, మా తాత చెప్పాడు వాళ్ళ భూమి, ఇప్పుడు వాళ్ళెవరో కొనుక్కున్న భూమి వక్ఫుదని ఆ దేవుడికి ఇద్దామని ఆ తాత అనుకున్నాడని, ఆ తాత ఫ్రెండ్ అయిన మా తాత చెప్పాడని ఈ తాతగారి మనవడు చెప్తే దాని సాక్ష్యం ఆధారంగా భూమి తీసేసుకుంటారు. ఆ తీసేసుకునేటువంటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి వాళ్ళ దగ్గరే ట్రిబ్యునల్ ఉంటుంది. అట్లెట్లాగండి, కాగితాలు లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎట్లా భూమిస్తారు, ఎట్లా లాక్కుంటారు అన్నారు అనుకోండి. ఇక్కడ వీళ్ళు భూమి దాంట్లో రాసేస్తారు, ఆ పోర్టల్ రాయిగానే ఇక మనకి రిజిస్ట్రేషన్ జరగదు, ఆగిపోతుంది. మనం అది కాదు మాదే అని మనం కొనుక్కున్నా సరే అది కాదు అని నిరూపించుకునే బాధ్యత మనదే ట్రిబ్యునల్కి. ట్రిబ్యునల్లోనేమో అంతా ముస్లింలే ఉంటారు, వేరే మతస్థులు ఉంటారు. ఇది ఒక విచిత్రంగా చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఇప్పుడు వక్ఫ్ భూములకు సంబంధించి 1.21 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటే అందులో 1.12 లక్షల ప్రాపర్టీస్కి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. అంటే కేవలం 9 లక్షల ప్రాపర్టీలకి మాత్రమే కాగితాలు ఉంటే 1.21 లక్షల ప్రాపర్టీస్ వాళ్ళు లాక్కున్నారనమాట. ఇది ఇప్పుడు ఓవైసీని ఒప్పుకుంటున్నారు.